15,000 కోట్లంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడుండే బీసీలను అడుగుతున్నా, ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలను మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీనే. వారందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటాం. మళ్లీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి, రక్షణ చట్టం తీసుకొచ్చి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, చేనేతకు సబ్సిడీ లేదు, మత్స్యకారులకు చేయూత లేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడే చూస్తే ఇసుక రేట్లు విపరీతంగా పెంచేశాడు. మామూలు కాదు. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో గోదావరి ఉంది. ఒకప్పుడు గోదావరి నుంచి మీరు ఫ్రీగా ఇసుక తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు ఇసుక దొరకతా ఉందా అని నేను అడుగుతున్నా. అంటే ఎంత దారుణం అంటే, ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొత్త రేట్లు జనవరి 20 నుంచి 2024 వరకు కొత్త రేట్లు. ఇసుక ర్యాంపులో టన్నుకు ₹475 టన్ చేస్తూ వే బిల్లు బుక్ చేస్తూ దాంట్లో కూడా 60-40 పెట్టి మొత్తం బ్లాక్ వైట్ వసూలు చేసుకుంటున్నారు. ఇది కాకుండా బాటా ఛార్జెస్ అని ట్రాక్టర్కి 500, 6 టైర్ లారీకి ₹1000, 10 టైర్ లారీకి ₹1500, 12 టైర్ లారీకి ₹2000 దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా అని అడుగుతున్నా. లేకపోతే ఈ దోపిడీ చేయడానికి ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే కేసులు. నేనే ఆ రోజు వచ్చాను, రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. వీళ్ళ దోపిడీని బహిర్గతం చేశాం. కానీ సిగ్గు ఎగ్గు ఏమీ లేదు వీళ్ళకు. ఒకటే అనుకుంటున్నారు, మేమేమి చేసినా ప్రజలకి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్తాం, జరిగిపోతుంది అనుకుంటున్నారు. థిక్ స్కిన్డ్ అయిపోయారు. కరుడు గట్టిన డెకాయిడ్స్ వీళ్ళు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, తప్పకుండా ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకునే రోజు వస్తుంది. ఎవరైతే ఇష్టానుసారంగా ఇసుక దొంగ వ్యాపారం చేశారో మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు అందరం కూడా అడగాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ ఇసుక ర్యాంపుల్లో దొంగల్ని పట్టుకోవాలంటే ఎక్కడికక్కడ మనం కూడా గట్టిగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. నేను ఒక్కడ పోరాడతాను, వేదిక వెండులు పోరాడతాం, చాలదు. 5 కోట్ల జనాభా కలిసి రావాలి. ఇది మీ సంపద, సమాజ హితం కోసం ఉపయోగించవలసిన సంపదని దొంగలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి రావడం జరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క బీసీలే దీంట్లో ఎక్కువగా ఉన్నారు. బీసీలకు 10% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒకటే కాదు, ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్కన కాపు కార్పొరేషన్ ₹1 కూడా సహాయం చేయాల. 10,000 కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెడతానని ₹10 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.